దేనికి ఏం కాదు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కానీ, కార్పొరేట్ పాఠశాలలు కానీ, కార్పొరేట్ వైద్యశాలలు కానీ పేద ప్రజానీకం వెళ్ళలేనివి, ధనికులు మాత్రమే వెళ్ళగలిగినవి. కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదో ఈ ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలు, వైద్యశాలలు పేద ప్రజానీకానికి చేరువగా ఉండేటటువంటివి. వీటి మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేసి దృష్టి పెడుతున్నటువంటి తొలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను. మీరు చూడండి, ఇటువరకు విద్యాలయాలు ఎలా ఉన్నాయి, ఇటువరకు వైద్యాలయాలు ఎలా ఉన్నాయి. ఇవాళ నాకు తెలిసి నేను వచ్చినప్పుడు చుట్టూ ప్రహరీ కూడా లేదు, ఉందా? లేదు. మరి కొత్త బిల్డింగ్స్ కట్టారు లేదో నాకు తెలియదు. ఆ షెడ్ ఒకటి కట్టారు, గర్ల్స్ మిడ్ డే మీల్స్ ఒకటి. రెండో అంశం ఏంటంటే పేదవాడు చదువుకోవాలి. ఉన్నవాడు చదువుకుంటున్నాడు, పేదవాడు చదువుకోలేకపోతున్నాడు, పేదవాడికి ప్రోత్సాహాలు లేవు, పేదవాడు మరింత పేదవాడు అయిపోతున్నాడు. ధనవంతుడు చదువుకొని పైకి వెళ్ళగలుగుతున్నాడు, పేదవాడు కూడా చదువుకొని ధనవంతుడు స్థాయికి వెళ్ళాలి అంటే పేదవాడు చదువుకోవాలనేటువంటి కోరిక అతనిలో పెరగాలి, చదివించాలనేటువంటి కోరిక తల్లిదండ్రుల్లో పెరగాలి. అంటే ఏంటి? అందువల్లనే అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఎక్కడా లేదు ఈ దేశంలో. మహారాష్ట్రలోనే జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించాడు. 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ పిల్లవాడినో పిల్లనో స్కూలుకు పంపిస్తే తల్లికి ఇస్తారు. 15,000తో అయిపోతుందా? కాదు. కానీ చన్నీళ్లకు వేడి నీళ్ళు తోడుగా 15,000 ఇస్తున్నారు కాబట్టి మన పిల్లల్ని స్కూలుకు పంపిద్దామనేటువంటి కోరిక వారిలో బయలుదేరి స్కూలుకు పంపించగలిగితే, వాడు సక్రమంగా చదువుకోగలిగితే, వాడికి మంచి మార్కులు వస్తే, వాడికి మంచి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం స్థితిగతులు మారిపోతాయి. ఇది వాస్తవం. అలాంటి ఉత్సాహాన్ని పెంచే విధంగా పథకాలు తీసుకొచ్చారు. నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. టీచర్స్ లేకపోతే ఇమీడియట్ గా టీచర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. మంచి విద్యను అభ్యసించే విధంగా చేయాలనుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి కంపల్సరీగా చదివిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోతే కాంపిటీషన్లోకి వెళ్ళలేకపోతున్నారని భావిస్తున్నారు ఈ ప్రభుత్వం. ఈ మచ్చుగా చెప్తున్నా, ఆ రకంగా పేద ప్రజలు చదువుకోవాలి ఈ రాష్ట్రంలో. నిన్న ఇక్కడ చూసే కేరళని అధిగమించాం అక్షరాస్యతతో. ఈ మన భారతదేశంలో కేరళ ఇది నెంబర్ 1. నిరక్షరాస్యులు అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ఆ కేరళని అధిగమించి నిరక్షరాస్యులు అత్యధిక తక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనత అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు పరిపాలకులు ఎన్ని చేసినా పేదల్లో విద్యని పెంపొందింపజేయడానికి కావలసినటువంటి పద్ధతులను చేయలేకపోయారు. ఇప్పుడు చేస్తున్నారు. దీన్ని పేరెంట్స్ గమనించాలి,
పిల్లలు గమనించాలి. పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలి. మీ కుటుంబ స్థితిగతులు మారిపోయే విధంగా మీరు ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 10th క్లాస్ చదువుతున్నటువంటి రేపు ఫేస్ చేయబోతున్నటువంటి 100 స్టూడెంట్స్ 100 పాస్ అవుతారు, దానిలో సందేహం లేదు. అయితే మంచి మార్కులతో పాస్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ సార్. మరి ఏపీ ప్రభుత్వం మొత్తం 1000 సిబిఎస్ఈ స్కూళ్ళని రెడీ చేసి, అందులో మన పాఠశాల ఒకటి. ఇప్పుడున్న 9th బ్యాచ్ 2025లో సిబిఎస్ఈలో 10th రాయిపోతున్నారు. ఒకప్పుడు నవోదయ కోసం మారుమూల నుంచి వచ్చి మరి ఆ కోచింగ్ తీసుకున్నలా సీటు పొందే పరిస్థితి అది ఈరోజు మన పాఠశాలకు వచ్చింది. స్కూళ్ళల్లో ఒకటిగా ఉంది. ఈ విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు గమనిస్తారని మరొకసారి తెలియజేస్తూ సార్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. 10th విద్యార్థులు ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లతోటి మీరు అందుకుంటున్న స్టడీ మెటీరియల్ ఈ స్టడీ మెటీరియల్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కొద్దిమంది విద్యార్థులకు అందిస్తారు సార్. రండి, వరుసగా వచ్చేయండి అమ్మా. ఇంగ్లీష్ మీడియం వరుసగా వచ్చే, తెలుగు మీడియం ఒక ఇద్దరండి. తెలుగు మీడియం తీసుకున్న వాళ్ళు ఇక్కడ లైన్ గా నిలబడి ఉండండి. ఇక్కడ వేదిక కింద తెలుగు మీడియం విద్యార్థులు రండమ్మా, తొందర రండి. మూడు జిల్లాల్లో ఎక్స్పర్ట్ టీచర్స్ చేత ఈ మెటీరియల్ తయారు చేయించడం జరిగింది. కాబట్టి ఈ మెటీరియల్ని మరి 10th విద్యార్థులు ఉపయోగించుకొని మంత్రివర్యులు గారు చెప్పినట్లుగా చక్కగా మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటూ ఉన్నాం. మరొకసారి చప్పట్లతోటి జడ్జిమెంట్. డాక్టర్లు అక్కడి నుంచి వచ్చేసారు. పాఠశాల ఉపాధ్యాయులు ఒకసారి దయచేసి అక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరూ, వారితో పాటు వచ్చిన మహిళలందరూ కూడా డయర్ దగ్గర రావాల్సిగా కూర్చున్నాము. జడ్జిమెంట్ వచ్చేసింది. మీరందరూ కూడా వస్తే మీ ముందుగా ఆ విజేతలను నిర్ణయించడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా ఇక్కడికి రావాలి. పాల్గొన్న మహిళలు, వారితో పాటు వచ్చిన మహిళలందరూ కూడా డయస్ ముందుకు రావాల్సిగా కూర్చున్నారు. అక్క ఇది అదిగో ఇంకా మనం వెళ్ళిపోదాం.
మేధావులు కదా, 2 నెలలు అయింది. అరే ఆయన వచ్చినప్పుడు తీశారుగా. లే ఇదేంటి మేడం ఫస్ట్ ప్రైజ్ ఇది అంట మేడం. ఇదా ఇది కాదు మేడం 901 అదిలే చేతి మేడం అదంటే మేడం పూర్తి అసలు చేసే పనిలో సవ్యత ఉండాలరా. హ్యాపీ సంక్రాంతి మేడం. సరే 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 తీసుకోండి మేడం. అరే రే ఆపు. హ్యాపీ ముగ్గులు పోటీ మేడం. ఏమని పెడతాను మేడం యూట్యూబ్ లో? ఏవో అప్పుడు ఏది అనిపిస్తే అది లే లే. రావా మేడం ప్రసాదం చెప్పులు ఉన్నాయి పట్టుకో తర్వాత తీసుకుంటా. లే కెమెరా క్వాలిటీ సూపర్. వీళ్ళు గిఫ్ట్ వచ్చిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా అమ్మవారికి చక్కగా ఆరతి ఇచ్చి దీపం వెలిగించి చక్కగా చేశారు. థ్యాంక్ యూ. వీళ్ళు ఎవర్రా మధ్యలో ఇది పెట్టారా? మధ్యలో పేపరా అది? అదే పేపర్ పెట్టినట్టున్నారు. ఏం ఫోన్ మేడం ఇదా లేరా? విద్యాజ్యోతి చేసుకుంటే చాలా పాస్ మార్కుల కోసమైనా కొద్దిగా కింద కదండి మేడం బాగా వచ్చింది. సరిపోవట్లా ప్లేసు. అరవద్దు అన్న. రెండు ముక్కులు డబల్ పడుతున్నాయి మేడం. మధ్యలో తీయండి మేడం బాగుంది. అట్లాంటి ఫోటో తీయండి మేడం. ఇట్లా వద్దమ్మా
ఫోటో నొక్కండి మేడం, ఫోటో కూడా ఓడింది. వీడియో ప్లస్ ఫోటో మేడం, ఇట్లా మేడం. అదే? ఆ. ఆహా, ఇది వచ్చిన వీడియోతో పాటు రెండు ఫోటో. ఒకేసారి వస్తాయి మేడం. తీసుకొచ్చి మన ఇప్పుడు ఓకే. కొంచెం తగ్గియండి ఆ ముగ్గు దగ్గర పోండి. ఇప్పుడు ఫోటో ప్లస్ వీడియో ఉహు. వీడియో తీస్తున్నారా, ఇప్పుడు ఫోటో అది నొక్కండి మేడం, అది ఫోటో. ఉహు. మళ్ళీ దాన్ని జూనియర్ అక్కడ ఉంది మేడం మంచిది. చేద్దాం చేద్దాం. అదే మేడం అక్కడ లే. బాగుంది మేడం. మేడం అక్కడ కూడా బాగుంది మేడం. ఇక్కడ జూమ్ చేయండి మేడం పోయి. ఏ 106 ముగ్గు అక్కడ ఉంది. 21:44 సెకండ్ ఎక్కడ ఉందిరా? 21:44. ఉండరా. ఫోటో ఫోటో మేడం చూపించాక. జై జగన్ అంటే ఇది 5th ప్రైజ్ వచ్చిన ముగ్గు. 5th ప్రైజ్ 21:44. 21:44 ఎక్కడ ఉంది ఫస్ట్? ముఖ్యంగా ఈ సభని అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి భాను రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా మన కొత్తపల్లి జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారికి, అక్కాల సూరిబాబు గారికి, భాషా గారికి, జెడ్పీటీసీ గారికి, ప్రవీణ్ గారికి, భాషా గారికి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, విద్యార్థులకి, స్టూడెంట్స్కి, మహిళావతులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనం ఈ విధంగా వైఎస్ఆర్ సంక్రాంతి గ్రామీణ ముగ్గుల పోటీలు ఇది 6వ సంవత్సరం పెట్టుకుంటాము. 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మనం ఈ ముగ్గుల పోటీలు పెట్టుకోవడం జరిగింది. 2019లో ముగ్గుల పోటీలు పెట్టుకుని 3 నెలల కాల వ్యవధిలో మనందరం ఎలక్షన్స్కి వెళ్ళాము. మళ్ళీ సేమ్ మహిళలందరూ కూడా వచ్చి కొంచెం ముందు కూర్చోవాలి. ఇక్కడ చైర్స్ ఖాళీగా ఉన్నాయి, దయచేసి ముందుకు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా మళ్ళీ ముగ్గుల పోటీలు పెట్టుకొని మళ్ళీ 3 నెలల్లో మనందరం కూడా ఎలక్షన్స్కి వెళ్ళబోతాము. ఈ ముగ్గుల పోటీల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి రాబోయేది మహాకురుక్షేత్ర సంగ్రామం. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కానీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా నేను విన్నవించుకుంటున్నాను. విధంగా ఈ సంవత్సరం నియోజకవర్గ సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయిలో మొత్తం 12,920 మంది మహిళలు నియోజకవర్గ స్థాయి లెవెల్లో ఈరోజు ముగ్గుల పోటీలు మహిళా తల్లులు బయటకు వచ్చి ముగ్గులు వేశారంటే నిజంగా అదొక అద్భుతమనే చెప్పాలి. ఇంతమంది మహిళలు బయటకు వచ్చి ముగ్గు వేయటం అనేటువంటిది నిజంగా ఏ నియోజకవర్గంలో కూడా లేదు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి అంటే మన సత్తెనపల్లిలోనే ఒక అద్భుతంగా జరుగుతుంది. కడగా రేపు అదేవిధంగా 12వ తారీఖున ఈ మండల స్థాయి అయిపోయిన తర్వాత ఇక్కడ గెలిచిన వాళ్ళు నియోజకవర్గ స్థాయి ఆడవలసి ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో ముగ్గులు వేయవలసి ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో రేపు 12వ తారీఖున అత్యద్భుతంగా జరగబోతుంది. సేమ్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ గత 3 సంవత్సరాలు ఏ విధంగా అయితే మనం చేసామో అదేవిధంగా ఈసారి ఇంకా అంతకు మించి, ఎందుకంటే మనం ఇంకా ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇంకా అంతకు మించి అత్యద్భుతంగా 12వ తారీఖున పచ్చతోరణాలతో, పిండి వంటలతో మనం ఏర్పాటు చేయబడుతుంది. ఖచ్చితంగా మహిళా తల్లులు దాన్ని ఎవరు కూడా మిస్ కావద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు మన అందరి ప్రియతమ నాయకురాలైనటువంటి పర్యావరణ సాంస్కృతిక శాఖ మంత్రులు మరియు నగరి శాసనసభ్యురాలైనటువంటి రోజా గారు కూడా వస్తున్నారు రేపు 12వ తారీఖున సత్తెనపల్లి నియోజకవర్గానికి. కాబట్టి అందరూ ఆ రోజు ఎంతోమంది మహిళా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మహిళా తల్లులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ముగ్గురు పోటీలకు సంబంధించి గౌరవనీయులు మన జలవనరుల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారు మాట్లాడారు.
రెండు ఈవెంట్స్, ఒకటి 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. రెండవ కార్యక్రమం ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి విజేతలను ప్రకటించేటటువంటి కార్యక్రమం. 2 మాటలు దాని గురించి ముందుగా చెప్తాను. గత 5 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ గ్రామీణ ముగ్గుల పోటీలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి సంవత్సరం సుమారుగా 3,000 మంది మహిళలు పాల్గొన్నారు. తర్వాత సంవత్సరం 5,000, ఆ తర్వాత సంవత్సరం కూడా 6,000 ఎంతో పాల్గొన్నారు. ఆ తర్వాత 7,000, గత సంవత్సరం 9,444 మంది పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం ముగ్గుల్లో పాల్గొనేటటువంటి మహిళలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నారు. ఎంకరేజ్మెంట్గా కూడా ఉంది ఈ ప్రోగ్రాం. పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక గిఫ్ట్ని అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు కాబట్టి గ్రామంలో వారికి ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలి ఈ ప్రజలతో పాటు అనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ వచ్చాం. మొదటి సంవత్సరం చీర ఇచ్చాం, రెండవ సంవత్సరం 3 భోజనపు స్టీల్ ప్లేట్లు ఇచ్చాం, రెండవ సంవత్సరం 3వ సంవత్సరం గ్లాసులు ఇచ్చాం, 4వ సంవత్సరం ఒక చిన్న క్యారేజ్ ఇచ్చాం స్టీల్ది, పోయిన సంవత్సరం ఒక బౌల్ లాంటిది ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఏమి ఇస్తున్నామో నేను చూపిస్తాను. ఈ సంవత్సరం పెక్యులియర్గా చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. సుమారుగా 13,000 మంది పాల్గొన్నారు. పోయిన సంవత్సరం కన్నా కూడా ఎక్కువ మంది, సుమారుగా ఒక 3,500 మంది అధికంగా పాల్గొన్నారు. అంటే ఉత్సాహం పెరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటటువంటిది. ఇది ప్రతి సంవత్సరం ఎవరైతే పాల్గొన్నారో వారిని పిలిచి ఇవ్వడం కాదు, వారి ఇంటికి తీసుకువెళ్ళి ఆ ప్రైజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాలంటరీ వ్యవస్థ లేకముందే ఒక చక్కని ప్రోగ్రామ్ గా నేను భావిస్తూ ఉన్నా. దీన్ని దిస్ ఇయర్ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా 6 కప్పులు, ఒక ట్రే మీ ఇంటికి చేరవేసే బాధ్యత నాది. ఈరోజు తీసుకోవాల్సిన అవసరం లిస్ట్ ఉంటుంది. ఎవరెవరు పాల్గొన్నారో, ఏ గ్రామంలో ఎంతమంది పాల్గొన్నారో, 100 మంది పాల్గొన్నారా, 200 మంది పాల్గొన్నారా, ఒక చోటైతే 600 మంది పాల్గొన్నారు. 600 ఆ ఊరికి పంపిస్తాం. అక్కడ మా నాయకులు మీకు ఇది ఇస్తారు. మీరు ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు టీనో కాఫీనో కాసి 6 వస్తే వారికి ఇవ్వచ్చు. 12 మంది వస్తే నాది బాధ్యత కాదు, రెండోసారి ఇవ్వడం తప్ప ఒకటే ఇస్తాం, అది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఏంటంటే ఒక ఉత్సాహంగా ఎప్పుడు పాలిటిక్స్, బ్యాన్ గుర్తు, జై జగన్, అంబటి రాంబాబు వర్దిల్లాలి ఇవే కాకుండా ఒక మంచి కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ నేను ఎమ్మెల్యే కాకముందే ఫ్లోట్ చేశాం. దాన్ని కొనసాగిస్తున్నాం. ప్రతి సంవత్సరం చాలా ఖర్చు అవుతుంది, అయినా సరే దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మండల స్థాయిలో జరిగింది పోటీ. 12వ తారీఖున ఇక్కడైతే ఎవరైతే 5 గెలుస్తారో ఈ 5 తీసుకెళ్లి మళ్ళా సజ్జనపల్లిలో ముగ్గురు పోటీల్లో పాల్గొని చేస్తాం. 5 చోట్ల 5 మండలాలు, ఒక టౌను, 4 మండలాలు, 5 25 మంది పాల్గొంటారు. ఆ 25 మందికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చిన వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండవ ప్రైజ్ గెలుచుకున్న వారికి 1,00,000 రూపాయలు, తర్వాత 50, తర్వాత 25. ఇవాళ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మహిళకి 25,000 రూపాయలు ఇక్కడ అక్కడికి వచ్చినప్పుడు నేర్చుకోవాలి. సో ఎంకరేజ్మెంట్ ఆ రకంగా డిజైన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఫ్లోట్ చేశాం. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాని గీతా ఆసంతి గారి మొట్టమొదటి నుంచి దాన్ని మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇప్పుడు సరే
ఈ కూర్చుని ముగ్గులేసిన వాళ్ళందరూ ఇవన్నీ మాకెందుకంటే ముందు మా ప్రైజ్లు ఎవరెవరికి వచ్చి ఉంటే మాకు టెన్షన్ రిలీవ్ అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. అది కూడా పూర్తి చేసేద్దాం. మాకు కూడా అవతల ఇంకో కార్యక్రమం ఉంది. ఎవరెవరికి ఏ ప్రైజ్లు వచ్చాయి కింద నుంచి చూద్దాం. ఐదో ప్రైజ్ అంటే కన్సోలేషన్ ఎవరికి వచ్చిందో మనం చూద్దాం. ఇది నరసింగపాడు గ్రామానికి చెందిన 106వ నెంబరు కలిగిన ఆర్ సుబ్బులు. ఎవరమ్మా లేచి చూడండి. రైట్, ఈమెకి 5వ ప్రైజ్ వచ్చింది అమ్మా. కంగ్రాచులేషన్స్. కూర్చోమ్మా. నా తర్వాత 4వ ప్రైజ్ అమ్మా. రామ నువ్వురా. ఇక 4వ ప్రైజ్ ఈమెకేమో ఒక కన్సోలేషన్ ప్రైజ్ ఇస్తాం. ఒక ఇది ఇప్పుడు 4వ ప్రైజ్ గుళ్ళపల్లి గ్రామానికి చెందిన 2144 కే తేజశ్రీ. ఎవరు ఇవేనా? రా, స్టూడెంట్ వాళ్ళు ఇక్కడ గుళ్ళపల్లి స్టూడెంట్. రైట్ రామ్మా. రైట్, ఈ అమ్మాయి గుళ్ళపల్లి నుంచి ఈ అమ్మాయికి 4వ ప్రైజ్ 5,000 రూపాయలు ఈ అమ్మాయి గెలుచుకుంది. మరొకసారి అందరూ చూసుకోండి. ఇకపోతే 3వ ప్రైజ్ 10,000 చాగల్లుకు చెందిన 737 నెంబరు కలిగిన కే ప్రసన్న. ఎవరు? కే ప్రసన్న. చాగల్లుకు చెందిన కే ప్రసన్న. అగు ఆమె రెండమ్మ పైకి. ఆమెకి 3వ ప్రైజ్ రావడం జరిగింది. అది ఒకసారి క్లాప్స్ కొట్టండి. అలాగే 2వ ప్రైజ్ 15,000 రూపాయలు క్యాష్ కుంకలగుంటకు చెందిన అశ్వని. 1426. ఎవరమ్మా? కుంకలగుంటకు చెందిన అశ్వని. ఎవరు? ఏమండి ఎక్కడ? ఆ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ ముగ్గు దగ్గర నుంచి ఉంటుంది. రామ్మా అశ్వని. 2nd ప్రైజ్ అశ్వనికి వచ్చింది. ఈ 5 ముగ్గులు కూడా మేము అందరూ చూసి వెళ్తాం. ఇప్పుడు దూరంగా ఉన్నాం అనుకో, దగ్గరికి వెళ్ళి 5 ముగ్గుల దగ్గర 5గురు నుంచి ఉంటే ఒకసారి చూసి అక్కడికి వెళ్దాం. ఇక 2వ ప్రైజ్ అయిపోయింది. ఇక మొదటి ప్రైజ్ ఇది 25,000 రూపాయలు క్యాష్. అంతకు ముందు కూడా గ్రామంలో ఒక ప్రైజ్ వచ్చి ఉంటుంది. మళ్ళా ఈ 5గురు రేపు 12వ తారీఖున రోజా గారి సమక్షంలో జరిగేటటువంటి ముగ్గుల పోటీల్లో రశ్మిని రామ్మ ముగ్గుల పోటీల్లో ఈ 5గురు కూడా వచ్చి పాల్గొంటారు. అక్కడ కూడా ఏమన్నా మరి దీనిలో 2 లక్షల రూపాయలు గెలుచుకునే మహిళ ఏమైనా ఉన్నారేమో నాకు తెలియదు. అది కూడా సాధ్యపడితే సంతోషం. ఇక ఫస్ట్ ప్రైజ్ రైట్, ఫస్ట్ ప్రైజ్ చీమలమర్రి గ్రామానికి చెందిన సిహెచ్ లలిత 901. ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమె వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది మొత్తం 5 ప్రైజులు వచ్చాయి. ఈ 5గురికి కూడా మళ్ళీ 12వ తారీఖున అక్కడ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తూ, రాని వాళ్ళు ఉన్నారే వారేమి దిగులు పడవద్దు. ఉంది కదా, ఇది మీకు పంపిస్తాను కాబట్టి నిరుత్సాహపడవద్దు. అందరూ రావు కదా. నేను 2 నిలబడితే 3 నిలబడితే ఒకటి గెలుస్తాం. ఓసారి ఓడిపోయాను, ఓసారి గెలిచాను. అందువల్ల ఈ పోటీల్లో మీరు పాల్గొన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎవ్వరూ నిరుత్సాహపడుకోకుండా ఒక వస్తువుని ఇంటికి చేర్చే బాధ్యత మీ రాంబాబుదని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం పాల్గొంటున్నటువంటి మహిళలకి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున 12,920 మంది పాల్గొన్నారు. అంటే
1000 మంది పైచలకు రోడ్డు మీదకి వచ్చి ముగ్గులు వేశారంటే చిన్న విషయం కాదు. చాలా బాగా పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం వెళ్ళి ఈ మొదటి 2, 3, 4 ప్రైజులు వచ్చినవన్నీ కూడా ఒకసారి వారి సమక్షంలో చూసి వద్దాం. అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం. లేకపోతే రండి ఇటు ముందు రండి. నేను తీస్తా మేడం. ఒకసారి కనిపిస్తుంది. అరే ఇటు చదువు ఇట్టంతా కనపడిద్ది. వద్దు ఆయన నడుస్తున్నాడు. అదిరా ఫస్ట్ ఇదా ఊరు కనబడిరా. థర్డ్ ప్రైజ్ గుడ్ లక్ అక్క. అడ్డునే అరే మీకు డబ్బులు ఇచ్చిపోతున్నారు. ఫోన్ నాదే. ఏయ్ ఎవర్రా అని వచ్చింది. ఎక్కడే ముడి హలో